అన్నా మనోళ్ళు ఏం మారలేదు. 25 రిపీట్స్ అనుకుంటున్నారా? అయితే మీరు మిస్టేక్. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. సో రాజస్థాన్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. 12.1 ఓవర్స్ లోనే 127 రన్స్ స్కోర్ చేజ్ చేశారు. సిఎస్కే నుంచి జెమ్మీ ఓవర్టన్ ఇచ్చట్టుగా పడేవయ్యా. జెమ్మీ ఓవర్టన్ జెమ్మీ ఓవర్టన్ నీడ్ సమ్ అపాలజీ. సో ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా క్రిటికైజ్ చేశారు తను. సో అపాలజీస్ నీడెడ్. జెమ్మీ ఓవర్టన్ మంచిగా కనిపించాడు. బౌలింగ్ లో చూసుకుంటే నాండ్రీ బర్గర్, అలాగే జోఫ్రా ఆర్చర్, రవీంద్ర జడేజా వేరే లెవెల్లో వేశారు. అండ్ బ్యాటింగ్ లో చూసుకుంటే చిచ్చర పిడుగు విధ్వంసం సృష్టించాడు. 15 బాల్స్ లో ఫాస్టెస్ట్ 50 కంప్లీట్ చేశాడు ఈ సీజన్ లో. 15 బాల్స్ కు. సో దీనితో 12.1 ఓవర్స్ కి చేసి కంప్లీట్ అయింది. అసలు ఏం జరిగింది ఇన్ డీటెయిల్ గా చాలా మిస్టేక్స్ కనపడ్డాయి సిఎస్కే లో. అండ్ పరాగ్ నుంచి బ్రిలియంట్ క్యాప్టెన్సీ కనపడింది. అసలు ఏం జరిగింది అనేది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే టాస్ వచ్చేసరికి రియాన్ పరాగ్ గెలిచాడు. సో టాస్ గెలవగానే రుతుర్ బ్యాటింగ్ బ్యాటింగ్ చెప్పాడు. ఎందుకంటే కండిషన్స్ నాట్ షూర్ అని. దీనికంటే ముందు కొంచెం వర్షం పడింది. మ్యాచ్ అనేది కవర్స్ లోపల ఉంది. సో రెడ్ సాయిల్ పిచ్ బ్యాటర్స్ స్ట్రగుల్ అవుతారని తెలుసు. అండ్ ఎగ్జాక్ట్లీ సిఎస్కే బ్యాటింగ్ దిగింది. అండ్ ఫస్ట్ ఓవర్ చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ నుంచి బ్యూటిఫుల్ ఓవర్ పడింది. ఒక ఒక ఎడ్జ్ తీసుకొని సంజు శాంసన్ కు లక్కీ బౌండరీ వచ్చింది. సంజు శాంసన్ బీట్ అయ్యాడు ఆ ఓవర్ లో. నెక్స్ట్ ఓవర్ చూసుకుంటే నాండ్రీ బర్గర్. సో నాండ్రీ బర్గర్ రాగానే ఐ ఎక్స్పెక్ట్ రుతురాజ్ గైక్వాడ్ షుడ్ అవుట్. రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అవుతాడు అనుకుంటున్నాను. ఎందుకంటే నాండ్రీ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ కు రుతు వాజ్ ట్రబుల్. సో రుతు అవుట్ అవుతాడు అనుకున్నా. బట్ సంజు వాట్ ఎ టెరిఫిక్ బాల్. మంచి బాల్. బట్ ఇట్స్ లైక్ సంజు మిస్టేక్ అని చెప్పొచ్చు. లైక్ అక్రాస్ ద బ్యాట్ ఆడాడు. బాల్ అనేది స్ట్రైట్ ఆడినంటే వెళ్ళిపోయేది. బట్ అక్రాస్ ద బాల్ ఆడాడు. అండ్ హీ గాట్ అవుట్. అండ్ ఆ నెక్స్ట్ ఓవర్ లో చూసుకుంటే మళ్ళీ రుతు దిట్ అగైన్ మిస్టేక్. లైక్ 2 డాట్ బాల్స్ ఆడాడు. 2-3 డాట్ బాల్స్ ఆడాడు. అండ్ ఆ నెక్స్ట్ ఒక బౌండరీ కొట్టాడు. సో అనవసరంగా లైక్ టోటల్ విత్ ఇచ్చేసాడు. అండ్ బిఫోర్ లైక్ బౌలర్ బాల్ వేయక ముందే టోటల్ విత్ ఇచ్చాడు. ఇంకా జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్ కు మీరు వికెట్లు చూపిస్తే గుద్ది పడేశారు. సో దట్స్ క్లియర్లీ రుతు మిస్టేక్. అండ్ ఆ తర్వాత లైక్ డెవాల్ తర్వాత చూసుకుంటే నాండ్రీ బర్గర్ ఓవర్ లో ఐస్ మాత్రమే అవుట్ అయ్యారు. దట్ వాజ్ టన్నర్ బౌన్సర్. సో వేరే చాలా అంటే చాలా ఫాస్ట్ వచ్చింది. అండ్ ఐస్ మాత్రే హీ ప్లేడ్ వెరీ వెల్ పుల్ షాట్స్. బట్ ఇట్ వాజ్ నాట్ ఇన్ హిజ్ రేంజ్. అండ్ తను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అండ్ టికెట్ తీసుకొని లైక్ గ్లౌ తగిలి తను గాట్ అవుట్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన యూనో ఇంపాక్ట్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు. సో సర్ఫరాజ్ ఖాన్ వాజ్ లిటిల్ బిట్ ట్రై చేశాడు కొట్టడానికి. అండ్ పవర్ ప్లే లాస్ట్ ఓవర్ లో వచ్చేసరికి షార్ట్ గాట్ అవుట్. సో షార్ట్ చూసుకుంటే అసలు నో వే. లైక్ అసలు ప్లేయింగ్ లెవెన్ లో అసలు కొంచెం కూడా టచ్ లో అనిపించలేదు. సో తను కూడా ఎర్లీగా ఆడేసి తను అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ కార్తిక్ శర్మ వచ్చాడు. సో కార్తిక్ శర్మ వాజ్ బిట్ నాట్ కొంచెం కాన్ఫిడెంట్ గా కనిపించాడు. అండ్ జట్టుబాయ్ వచ్చాడు పవర్ ప్లే కంప్లీట్ అవ్వగానే. జట్టుబాయ్ వచ్చి రాగానే సర్ఫరాజ్ ఖాన్ వికెట్ తీశాడు. అండ్ దాని తర్వాత శివం దుబే వచ్చాడు. శివం దుబే రాగానే వచ్చి ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. అండ్ హీ గాట్ అవుట్. లైక్ జడేజా చూసుకుంటే లిటిల్ బిట్ ఫస్ట్ ఇట్స్ లైక్ ఈగో క్లాస్ కనపడింది. అండ్ హీ వాజ్ ట్రైంగ్ టు హిట్ ద 6 అండ్ హీ ఆల్సో గాట్ అవుట్. సో దాని తర్వాత జెమ్మీ ఓవర్టన్ అండ్ కార్తిక్. సో వాట్ ఎవర్ ద కార్తిక్ అవుట్ అనేది చూసుకుంటే స్టన్నర్ ఈజీ బాల్. సో ఈజీ హీ గాట్ ఫంబుల్ అప్. అండ్ విజయ్ శర్మ బౌలింగ్ లో తను అవుట్ అయిపోయాడు. అండ్ ఆ తర్వాత లైక్ జెమ్మీ ఓవర్టన్ కొంచెం ఆడడానికి లైక్ కొంచెం డీసెంట్ నాక్ ఆడాడు. సో స్కోర్ పెద్దగా కొట్టడానికి వెళ్ళలేదు. డీసెంట్ గా సింగిల్స్ మీద ఫోకస్ చేశాడు. గ్యాప్స్ ఏం చేసి 2-2 అలా కన్వర్ట్ చేసుకుంటూ మంచిగా 127 రన్స్ సెట్ చేశాడు. సో 127 రన్స్ ఈజ్ మ్యాచ్ లూజ్ అయిందని పవర్ ప్లే లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో రుతు అండ్ సంజు వికెట్ పడగానే అర్థమైపోయింది. దట్స్ ఓకే. బట్ 127 రన్స్ ఆల్మోస్ట్ 15 to 16 ఓవర్స్ వరకు తీసుకెళ్ళాలి. దట్స్ ద మెయిన్ టాస్క్. బట్
సిఎస్కే వాస్ ఫెయిల్ ఓవర్ దే. ఫస్ట్ ఓవర్ చూసుకుంటే ఫస్ట్ బాలే సర్ఫరాజ్ ఖాన్ మిస్ఫీల్ చేశాడు. సో అక్కడ చూసుకుంటే 2 రన్స్ వచ్చాయి. అండ్ అదే ఓవర్ లో చూసుకుంటే లైక్ ఎవరు సూర్యవంశీకి ఒక ఈజీ క్యాచ్, నాట్ ఈజీ క్యాచ్, రన్నింగ్ క్యాచ్, బట్ ఇట్ షుడ్ హ్యావ్ టేకెన్. బట్ కార్తిక్ శర్మ వచ్చేసరికి దాన్ని డ్రాప్ చేశాడు. అండ్ డ్రాప్ చేయడమే కాకుండా అది బౌండరీ వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ బాల్ చూసుకుంటే లాగి కొట్టాడు, సూర్యవంశీ లాగి కొట్టాడు. అండ్ 6 లైక్ ఫస్ట్ ఓవర్ చూసుకుంటే 19 రన్స్ గన్. అండ్ నెక్స్ట్ ఓవర్ చూసుకుంటే ఖలీల్ నుంచి బ్యూటిఫుల్ ఓవర్ పడింది, మంచి స్పెల్ పడింది. అండ్ థర్డ్ ఓవర్ లో చూసుకుంటే అగైన్ మ్యాట్ హెన్రీ బౌలింగ్ లో మళ్ళీ రన్స్ వచ్చాయి, లైక్ వైభవ్ సూర్యవంశీ కొట్టేశాడు. అండ్ ఫోర్త్ ఓవర్ లో చూసుకుంటే ఖలీల్ నుంచి మళ్ళీ బ్యూటిఫుల్ ఓవర్ పడింది. అండ్ ఫిఫ్త్ ఓవర్ చూసుకుంటే అన్సుల్ కంబోజ్ వచ్చాడు. సో అన్సుల్ కంబోజ్ ఓవర్ లో కూడా సూర్యవంశీ వచ్చేసరికి చాలా బాగా ఆడాడు. ఆ ఓవర్ లో కూడా ఒక 2 సిక్స్లు కొట్టాడు. లాస్ట్ ఓవర్ ఐడియల్ ఇట్ షుడ్ హ్యావ్ బోల్డ్ ఖలీల్. సో ఎందుకంటే మ్యాచ్ అనేది ఆల్మోస్ట్ గాన్ అప్పటికే సమ్వేర్ 50+ రన్స్ స్కోర్ చేశారు. సో ఖలీల్ వేయాల్సింది, బట్ దే గాట్ నూర్. సో నూర్ చూసుకుంటే తను గాట్ ఆ ఓవర్ లో 2 సిక్స్లు, అలాగే 2 సిక్స్లు, ఒక 4, 2 సిక్స్లు, ఒక 4 పడింది. సో అది కూడా గాన్. సో అది కూడా ఆ ఓవర్ లో పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 70+ రన్స్ స్కోర్ చేశారు. తర్వాత అన్సుల్ కంబోజ్ బౌలింగ్ లో పవర్ ప్లే అవుట్ అయ్యారు, అన్సుల్ కంబోజ్ బౌలింగ్ లో వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యాడు. సో తను అప్పటికి 15 బాల్స్ కి తను 50 కంప్లీట్ చేశాడు. అండ్ సర్ఫరాజ్ ఖాన్ నుంచి ఒక బ్యూటిఫుల్ క్యాచ్. నెక్స్ట్ చూసుకుంటే ఆ తర్వాత డెవా లైక్ మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే ఎవరు అన్సుల్ కంబోజ్ బౌలింగ్ లో మళ్ళీ జెమ్మీ ఓవర్టన్ వేశాడు. జెమ్మీ ఓవర్టన్ లో ట్రూజ్ విలేజ్ చాలా బాగా ఆడాడు. తను మంచి ఏరియాస్ లో ప్లేస్ చేసి బౌండరీస్ కొట్టాడు. అండ్ తర్వాత అన్సుల్ కంబోజ్ బౌలింగ్ లో మళ్ళీ 2 బౌండరీస్ కొట్టి తను అవుట్ అయిపోయాడు. అండ్ ఆ తర్వాత నోమోర్ లైక్ జైస్వాల్ కొంచెం టెస్ట్ ఇన్నింగ్స్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ ఆడాడు. అండ్ నూర్ అహ్మద్ బౌలింగ్ లో చూసుకుంటే రియాన్ పరాగ్ వచ్చేసరికి బ్యూటిఫుల్ స్విచ్ ఇట్ 6 కొట్టాడు. దట్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఓవరాల్ చూసుకుంటే 12.1 ఓవర్స్ కంప్లీట్ చేశారు. అండ్ ఆర్ఆర్ గురించి మాట్లాడుకుంటే వాట్ ఏ బౌలింగ్ అటాక్. సో వాళ్ళ బౌలింగ్ అటాక్ అనేది చాలా 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 బాగా కనపడుతుంది. సో ఇఫ్ యూ లుక్ అట్ లైక్ ఒక రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ హూ కెన్ హిట్ 140, 145, 150. సో చోప్రా ఆర్చర్ లాంటి గన్ బౌలర్ ఉన్నాడు. అలాగే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ నాండ్రీ బర్గర్. సో వేరే లెవెల్లో వేస్తాడు. అండ్ మీకు 2 రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, అలాగే లెగ్ స్పిన్నర్. సో మంచి బౌలింగ్ అటాక్ ఉంది రాజస్థాన్ రాయల్స్ కు. అండ్ బ్యాటింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ రాజస్థాన్ రాయల్స్ దే డిడ్ వెరీ వెల్, బట్ సిఎస్కే నుంచి కొంచెం టాక్టికల్ ఎర్రర్స్ కనపడ్డాయి. ఇట్స్ లైక్ ప్యూర్ బ్యాటింగ్ మిస్టేక్స్, లైక్ రాంగ్ షాట్ సెలెక్షన్ వల్ల ఇట్స్ గా. సో 3 to 4 డిస్మజర్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సిఎస్కే రాంగ్ ప్లే వల్లనే వెళ్ళిపోయాయి. అండ్ నౌ సిఎస్కే గురించి మాట్లాడుకున్నాం, ద టాక్ ఆఫ్ ద టౌన్. సో వాట్ వెంట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మ్యాచ్ లైక్ సిఎస్కే ట్రియో రవీంద్ర జడేజా, చిన్నతల, తలపతి, చిన్నతల అండ్ తల వీళ్ళ ముగ్గురు లేకుండా ఫస్ట్ మ్యాచ్ ఆడతాం. అండ్ జడేజా మ్యాన్ లైక్ లిటరల్లీ cried. So he showed so much emotions when fans were calling his name. And జడేజా కొంచెం ఎమోషనల్ గా కనపడ్డాడు. జడేజా వాజ్ వెరీ గుడ్ డే. సో తను వచ్చేసరికి 2 మంచి వికెట్స్, లైక్ అది కూడా ఫస్ట్ ఓవర్ లోనే తీశాడు. సో ఓవరాల్ గా జడేజాకి మంచి బౌలింగ్ ఉంది. అండ్ సిఎస్కే గురించి చూసుకుంటే దేర్ బ్యాటింగ్ ఈజ్ కాన్ఫిడెంట్. సో చాలా మంది చెప్తుంటారు లైక్ ఐస్ మాత్రే అండ్ సంజు శాంసన్ ఓపెన్ చేయాలి, రుతురాజ్ గైక్వాడ్ 1 లో ఆడాలి. దట్స్ రాంగ్. సో ఐడియల్ అశ్విన్ ఒక పాయింట్ చెప్పాడు ఏంటంటే ఐస్ మాత్రే అండ్ సంజు శాంసన్ సిమిలర్ స్కిల్ సెట్ ఆఫ్ ప్లేయర్స్, అంటే సిమిలర్ బ్యాట్ రేంజెస్ ఉన్న ప్లేయర్స్. సో వాళ్ళిద్దరు కంటే రుతు హూ కెన్ ప్లే వెరీ వెల్. సో తనకు కూడా ఇన్ స్వింగర్ లైక్ కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి, బోత్ ఓపెనర్స్ చూసుకుంటే స్ట్రగుల్స్ ఉన్నాయి. బట్ టుడే ఇట్స్ లైక్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ ద పిచ్. సో కొంచెం
పిచ్ లో కొంచెం సత్తా ఉంది, మరి అంత తీసి పారాడైజ్ లెక్క కనపడలేదు. సో బాల్ అనేది మంచిగా స్వింగ్ అయింది. అండ్ సిఎస్కే బౌలర్ సమ్హౌ దే మిస్, బట్ థింగ్స్ వర్ నాట్ లైక్ ఇఫ్ ఇన్ కేస్ కార్తిక్ శర్మ క్యాచ్ పట్టింటే మ్యాచ్ వాజ్ గోయింగ్ డీపర్, లైక్ సమ్వేర్ అరౌండ్ 15 to 16 ఓవర్స్ వరకు వచ్చేది. బికాస్ ఆఫ్ దాట్ ఇట్ ఈస్ గోయింగ్ 16 ఓవర్స్. అండ్ బికాస్ ఆఫ్ దాట్ నా నెట్ రేట్ అనేది ఆల్మోస్ట్ -4 లోకి వెళ్ళింది. సో సిఎస్కే కి ఓన్లీ పాజిటివ్స్ ఏమన్నా కనపడ్డాయి అంటే దట్ షుడ్ బి అన్సుల్ కంబోజ్ బౌలింగ్, అలాగే ఖలీల్ బౌలింగ్ అండ్ జెమ్మీ ఓవర్టన్ బ్యాటింగ్. సో ఇవే కొంచెం పాజిటివ్ గా కనపడ్డాయి. రిమైనింగ్ అంతా నెగిటివ్స్, లైక్ కార్తిక్ నుంచి ఒక క్యాచ్ డ్రాప్, అలాగే మ్యాట్ హెన్రీ నుంచి క్యాచ్ డ్రాప్. సో ఓకే, సో మోస్ట్లీ సిఎస్కే వాస్ ఎఫెక్టెడ్ బ్యాడ్లీ విత్ ఇంజురీస్, లైక్ ఎంఎస్ మిస్ అయ్యాడు, సేమ్ విత్ డెవాల్డ్ బ్రూవిస్ అండ్ సేమ్ విత్ నార్థన్ ఎలిస్. సో నార్థన్ ఎలిస్ వల్ల సో మ్యాట్ హెన్రీ వచ్చాడు. సో మ్యాట్ హెన్రీ రావడం వల్ల ఫస్ట్ పవర్ ప్లే లో తనకు ఓవర్ వేయాల్సింది వచ్చింది. ఎల్స్ లేదంటే పవర్ ప్లే బౌలింగ్ వాజ్ స్టార్టెడ్, లైక్ అన్సుల్ కంబోజ్ 2 overs, అలాగే అన్సుల్ కంబోజ్ 2 overs and 3 overs ఫ్రమ్ ఖలీల్ అండ్ 1 over is ఫ్రమ్ నూర్ అహ్మద్. బట్ అనేది టాక్టికల్ గా మిస్ అయింది. సో నాథన్ ఎలిస్ ఇంజురీ వల్ల మ్యాట్ హెన్రీ ఫిక్స్ అయ్యాడు. సో తను లైక్ డెఫినెట్లీ ఫస్ట్ పవర్ ప్లేలో తను ఇవ్వాలి. సో ఆ పవర్ ప్లే బౌలింగ్ అనేది డిస్టర్బెన్స్ అయింది. అలాగే చూసుకుంటే షార్ట్ సెలెక్షన్ వాజ్ నాట్ కరెక్ట్. సో ఎందుకంటే షార్ట్ సెలెక్షన్ వాజ్ నాట్ కరెక్ట్ బికాస్ ఆఫ్ సో షార్ట్ ఈస్ నాట్ ప్రూవెన్ ఎ బ్యాటర్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ లైక్ అఖిల్ హుసేన్ షుడ్ హ్యావ్ ప్లేన్. సో అఖిల్ హుసేన్ చూసుకుంటే లెఫ్ట్ ఆర్మ్ పవర్ ప్లేలో చాలా మంచిగా వేస్తాడు అండ్ హీ వాజ్ తన ఆర్మ్ బాల్స్ వాజ్ ఎఫెక్టివ్ ఫర్ లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాట్స్మెన్. సో సమ్హౌ సిఎస్కే వాజ్ మిస్ అట్ దట్ అటాక్. వాళ్ళు షాట్ ను ఆడిచ్చారు, దట్ వాజ్ గాన్. సో మోస్ట్లీ సిఎస్కే వాజ్ కొంచెం ఇష్యూస్ కనపడ్డాయి, బట్ దే 2025 కంటే బ్యాడ్ లైనప్ అయితే ఏం కాదు. దే విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్. సో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.